ఎక్కడికి మమ్మీ? గుడికెళ్ళొస్తానమ్మా. ఈరోజు గుడికెందుకు? ఏవైనా స్పెషలా? నా జీవితంలో మర్చిపోలేని బాధ మిగిలిన రోజు వదినా. జీవితమంతా నాకు తోడుగా ఉంటాను అన్న నా భర్త ఈరోజు నాకు దూరం అయ్యారు. కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయనతో పాటు నా 5వ తనాన్ని కూడా పోగొట్టుకున్నాను. బతకాలన్న ఆశ లేకపోయినా ప్రాణాలు తీసుకోలేక ఇదిగో ఇలా మీ పంచన బతుకుతున్నాను. ఏంటమ్మా మాటలు? మేము నీకేమైనా పరాయివాళ్ళమా? నిన్ను నా సొంత చెల్లెలా చూసుకుంటున్నాను. నీ కూతురు అల్లుడు కూడా నీ కళ్ళ ముందే ఉన్నారు. ఇంకా నీకు కావాల్సిందే ఉంది. అవునన్నయ్య, మీరందరూ ఆదరించి చూస్తున్నారు కాబట్టి నేనిలా ఒంటరిగానైనా బతుకుతున్నాను. లేదంటే ఆయన చనిపోయారని తెలిసిన రోజే నా గుండె ఆగిపోతే బావుండేదని నేనెన్నోసార్లు అనుకున్నాను. భర్త దూరం అవటం ఏ భార్యకైనా తట్టుకోలేని కష్టమే. కాని పిల్లల కోసం ఆ బాధను కూడా భరించాలి. కానీ ఎంతైనా తాళి కట్టిన భర్త కదా, ఆయన లేరు అన్న బాధ నాకెప్పటికీ ఉండిపోతుంది. నేను మట్టిలో కలిసిపోయే వరకు అది మిగిలిపోతుంది. ఈరోజు నా మనసేం బాగలేదొదినా. అందుకే గుడికి వెళ్ళి ఆయన పేరు మీద పూజ చేయించుకునొస్తాను. చనిపోయిన మనిషి గురించి పూజేంటి? ఆయన లేకపోయినా ఆయన ఊహలు నాతోనే ఉంటాయి కదా సిద్ధు. అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయన బావుండాలని, నేనాయనకి భార్యగా పుట్టాలని, ఆ దేవుడే మళ్ళీ నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటాను. పదమ్మా, నేను నీకు సహాయంగా వస్తాను. వద్దు స్వప్న, నువ్విక్కడే ఉండు. వదినికి సాయంగా ఉండు. నేను వెళ్ళొస్తాను. వదినా, నేనెలాగో వెళుతున్నాను కదా, నేను చూస్తానులే. ఎవరండి మీరు? వదినా, మమ్మీ మమ్మీ వదినా, మమ్మీ వదినా, మమ్మీ సిద్ధు వెళ్ళి వాటర్ తీసుకురా. మమ్మీ వదినా, మమ్మీ వదినా, వదినా ఏమైంది? మమ్మీ మమ్మీ లే మమ్మీ. సిద్ధు త్వరగా రా. వదినా, మమ్మీ వదినా, మమ్మీ లే మమ్మీ. ఏమైంది వదినా? మహి, ఏమైందమ్మా? మమ్మీ దయ్యం, దయ్యం! దయ్యం! అమ్మో దయ్యం! మమ్మీ దయ్యం! అదేంటి వదినా, ఇంట్లో నువ్వుండగా మరో దెయ్యం ఎలా వస్తుంది? అదే మనందరం ఉన్నాం కదా, దెయ్యం ఎలా వస్తుంది అంటున్నాను. లేదొదనా, గుమ్మం దగ్గర దెయ్యం, దెయ్యం.
డాడీ ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను డాడీ. మీరు బ్రతికే ఉన్నారా? అవునమ్మా, ఆ దేవుడి దయ వల్ల నా ప్రాణం పోలేదు. నేను ప్రాణాలతోనే ఉన్నాను. మీ అమ్మ అరుస్తున్నట్టు నేను దెయ్యాన్ని కాదు. అదేంటి అంకుల్, మీరు బతుకుంటే మరి అత్తయ్య చనిపోయారని ఎందుకు చెప్పింది? తను విధవగా ఇంట్లో ఎందుకు తిరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? మహి, మా ఇంటికి వచ్చిన రోజే నేను నిన్ను అడిగాను కదా చక్రి ఏడి అని. చక్రి వెళ్ళిపోయాడు, శాశ్వతంగా దూరం అయిపోయాడని చెప్పావు. మరి చక్రి బ్రతికే ఉంటే నువ్వు మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఏంటి మమ్మీ, డాడీ ఉండగానే నువ్వు బొట్టు తీసేసి విధవగా ఎందుకు బ్రతుకుతున్నావు? ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావు? అంతవరకు ఎందుకమ్మా? ఇంతకు ముందు కూడా మనతో ఏం చెప్పింది? ఈ రోజు మీ డాడీ చనిపోయిన రోజు గుళ్ళో పూజ చేయించుకొనొస్తాను అని అంది కదా. పైగా తను దూరమైనందుకు ఎంతో బాధపడుతున్నానని మహి మనకి చెప్పింది కదా. మరి చక్రి అలా ఉంటే నువ్వెందుకు మాతో అబద్ధం చెప్పావు? అసలు ఏం జరిగింది అంటే నాకు చెప్పు మహి, మాకు నిజం కావాలి. ఒకప్పుడు మేము సమస్యల్లో ఉన్నప్పుడు చక్రి పెరోల్ మీద బయటికొచ్చి మాకెంతగానో సహాయం చేశాడు. ఆ అభిమానం చక్రి మీద మాకెప్పుడూ ఉంటుంది. తను చనిపోయాడని నువ్వు చెప్పినప్పుడు నేనెంతగానో బాధపడ్డాను. కానీ బ్రతికున్న మనిషి చనిపోయాడని చెప్పి నువ్వెందుకు ఇలా నాటకం ఆడావు? అన్నయ్య కళ్ల ముందే ఉండగా నువ్వు బొట్టు తీసేసి ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావు? ఎవరిని నమ్మించాలని, మళ్ళీ ఇంకెవరిని నెట్టేట్లో ముంచాలని ఇదంతా చేస్తున్నావో నిజం చెప్పు. నేను నిజమే చెప్పాను, అబద్ధం చెప్పలేదు. అసలేం జరిగిందంటే నేను చెప్తాను. పాపం ఇందులో మహి తప్పేం లేదు. నేను చనిపోయానని మహి అనుకోవడంలో నిజమే ఉంది. మీరు బ్రతికున్నప్పుడు చనిపోయారని ఎలా అనుకుంటారు? అయినా ఇద్దరు కూడా జైలు జీవితం అనుభవించారు కదా. బయటికొస్తే ఇద్దరు కలుసుకోవాలి కానీ ఇలా చనిపోయినట్టుగా ఎందుకు దూరం దూరంగా ఉంటున్నారు? అదేం లేదు. నేను జైల్లో ఉండగానే నాకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదే టైంలో నాతో పాటు ఇంకొక ఖైదీని కూడా అదే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతను అక్కడే చనిపోయాడు.